హాయ్ అండి. వెల్కమ్ టు ఛానల్. నేను క్యారెట్ కర్రీ చేశానండి. ఇవి ఒక పావు కేజీ క్యారెట్ ముక్కలు, 2 టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆయిల్, ఉప్పు, కారం తగినంత వేసుకొని ఇవి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని బాణీ పెట్టి అందులోనూ కొంచెం సరిపడా నూనె పోసుకోవాలండి. నూనె కొంచెం కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. నూనె కాగిన తర్వాత ఇవి ఆవాలు చిటపటలాడాలండి. ఇవి నూనెలో వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలండి. ఆవాల నూనె కాగినాయండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు చీలికలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని దోరగా వేపుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకోవాలండి. ఇవి పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. జీలకర్ర, ధనియాలు ఇవి పొడాలు వేసుకోలేకుండా అన్నీ కలిపి మిక్సీ చేసుకుంటానండి ముద్దలాగా. జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగ ఇవన్నీ మసాలా వేసుకు పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లోను. ఆ మసాలా దీనికి పట్టేలాగా వేగాలండి. వేగిన తర్వాత ఇవి క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి. క్యారెట్ ముక్కలు వేసిన తర్వాత ఇవి ఉప్పు, కారం అన్నీ కూడా వేసుకోవాలండి. ఉప్పు, కారం వేసుకున్న తర్వాత గ్లాసుడు నీళ్లు పోయాలండి. ఇవి వీడియో ఎందుకో మిస్ అయింది. ఇవి వేగిన తర్వాత గ్లాసుడు నీళ్లు పోసుకోవాలండి. ఇవి చక్కగా ఉడికిపోతుంది. ఉడికిపోయాక ఎలా ఉంటుందండి. రెడీ అయిందండి క్యారెట్ కర్రీ.